గురుగారు మనం చాలా చోట్లలో చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం కదండి. అంటే రెంటింట్లో ఉంటూ ఉంటారు. రెంటింటి నుంచి సొంతింటికి వెళ్ళాలి అనంటే ఏం చేయాలి? జై శ్రీమన్నారాయణ. అద్దె గృహంలో వాళ్ళు సొంత ఇల్లుకి వెళ్ళాలంటే ఎట్లా చేయాలి? లేకపోతే అద్దె గృహంలో వాళ్ళు ఈ చిన్న నియమాలు 2-3 పాటిస్తే సొంత గృహంలోకి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఏమిటి సార్ చిన్న నియమాలు అంటే, మొట్టమొదటగా అద్దె గృహాల వాళ్ళందరూ మనం చూడవలసింది వారి పేర్లకి ఏ దిక్కు బలంగా ఉంటుంది, ఆ దిక్కులో వాళ్ళకి సింహద్వారం ఉన్నదా లేదా, పాయింట్ నెంబర్ 1. రెండోది, అద్దె గృహాల వాళ్ళు ఈ 5 వస్తువులు ఏవైతే ఉంటాయో, మనం క్రితం ఎపిసోడ్లో ఒకసారి చెప్పిన 5 రకాల వస్తువుల నుంచి గృహ నిర్మాణం చేస్తామని. అద్దె గృహాల వాళ్ళు 5 వస్తువుల్ని జాగ్రత్తగా మనం చెక్ చేసుకొని నిర్మాణంలో నివసిస్తే సొంత గృహంలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఏంటండి మరి ఆ 5 నియమాలు? ఈ 5 వస్తువులు ఏమేంటి అంటే, అద్దె గృహాల వాళ్ళు తీసుకోవాల్సిన 5 వస్తువుల్లో మొట్టమొదటిది సింహద్వార నిర్ణయం. అంటే ద్వారం మనకు కరెక్ట్ పొజిషన్లో ఉందా లేదా. రెండవది, బాల్కనీలు అసలు ఉన్నాయా, ఏ దిక్కులో ఉన్నాయి. మూడవది, కిటికీలు కరెక్ట్గా ఆయా గదుల్లో ఆ ప్లేస్మెంట్లో కూర్చున్నాయా లేదా. నాలుగవది, మెట్లు మనం ఆ పోర్షన్లోకి వెళ్ళేటప్పుడు అక్కడ ఏర్పాటు చేసినటువంటి మెట్లు సరైన దిశలో ఉండి మనం వెళ్తానికి వాకిన్ ఏరియా కరెక్ట్గా తీసుకుందా లేదా. ఐదవది, అతి ముఖ్యమైనది, లిఫ్ట్. కాబట్టి చూడండి, లిఫ్ట్ ఒకటి, మెట్లు ఒకటి, బాల్కనీ ఒకటి, కిటికీలు ఒకటి, సింహద్వారం నిర్ణయం. ఈ 5 గనక అద్దె గృహాలలో నివసించే వారికి సరైనటువంటి ప్లేస్మెంట్లో ఉంటే డెఫినెట్గా వాళ్ళందరూ కూడా సొంత గృహాలకు ఒక 3 ఇయర్స్లోనే వెళ్ళిపోతారు. ఉదాహరణకు చూడండి, కొన్ని గృహాల్లో మనం తీసుకుంటే ఆ యజమాని చెప్తుంటాడు, మా ఇంట్లోకి ఎవరు వచ్చినా కానీ సొంత ఇంట్లోకి వెళ్తాడు సార్ అంటారు. అవునండి. ఇప్పుడు మీ నాన్నగారిని అడిగినా చెప్తారు ఆయన, అవునవును మన ఇంటి పక్కన ఇల్లు అట్టగా ఉంటుంది, ఎవరు వచ్చినా వాళ్ళు సొంత ఇంట్లోకి వెళ్తారంటారు. ఎందుకంటే వాళ్ళకి ఈ 5 వస్తువులు ఏవైతే ఉంటాయో పర్ఫెక్ట్ లొకేషన్లో పర్ఫెక్ట్గా వాళ్ళు అలాట్ చేసేస్తాడు యజమాని. ఇది ఎవరి దగ్గర నిబద్ధత ఉంటుందంటే యజమాని దగ్గర రావాలి. అది ఇంజనీర్లు, మేస్త్రీలు, వాస్తు కాదు, యజమానికి ఆ సంకల్పం ఉండాలి. ఏమిటి, కకృతి పడకుండా చిన్నదైనా చాలు మంచి అద్దిల్లు కడదాం, వాళ్ళు కూడా బాగుండాలి. ఇదొక్క సెంటెన్స్ యజమాని గుర్తుపెట్టుకుంటే వాళ్ళ ఇంట్లోకి వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా వెళ్తూ ఉంటారు. కొన్ని గృహాలు చూస్తుంటాం, పైన ఉన్నాడండి వాడు 10 ఏళ్ళు అయింది సార్, వెళ్ళమంటే వెళ్ళాడు, అద్దె ఇవ్వడు సరిగా చెప్తుంటారు. మనం చాలా మందిని చూస్తూనే ఉంటాం. అద్దెకుంటాడు సార్, ఎన్నాళ్ళు 12 సంవత్సరాలు ఏంటంటే అసలు వెళ్ళడు సార్, అప్పుడు 500 అద్దె, ఇప్పుడు 2000 అయింది, బయట ఇస్తే 5000, వాడు ఇవ్వడు సార్, అద్దె కూడా సరిగా ఇవ్వడు సార్. పాపం అతనికి అక్కడి నుంచి వెళ్ళలేకపోతున్నాడు, ఇతను గంటలేకపోతున్నాడు, ఇద్దరి మధ్య తర్జన భర్జనలు జరుగుతుంటాయి. ఇంకా వాళ్ళంతే ఆ ఇల్లు అట్లా స్టాగ్నేట్ చేసి మనిషిని కట్టేసినట్టు అయిపోతూ ఉంటుంది. కానీ జాగ్రత్తగా వాస్తు ప్రకారంగా యజమానులు కూడా మంచి గృహాలు కనుక కడితే అద్దెకైనా కానీ అసలు యజమానికి ఇబ్బంది లేకుండా అద్దె బోర్డు పెట్టాల్సిన అవసరం లేదు, టూలెట్ బోర్డు అవసరం ఇంకా ఇంటికి. అంటే ఎప్పుడు కూడా నువ్వు 2-3 సంవత్సరాలు వీడు ఖాళీ చేసి వెళ్ళిపోతాడు, ఏదో ఒకటి శుభవార్త, ప్రమోషన్ వచ్చిందండి వెళ్తున్నాను, లేదంటే నాకు ఆఫర్ వచ్చింది యూఎస్ వెళ్తున్నాను, లేదా నాకు ఇక్కడికి వచ్చాక పెళ్ళి అయిందండి, మా ఆవిడ బెంగళూరులో జాబ్, ఇద్దరం అక్కడ సెటిల్ అవుతున్నాం, అక్కడికి వెళ్తున్నాం, ఏదో ఒకటి పాజిటివ్ ఎనర్జీ వచ్చిందో అతను ఏం చేస్తాడు, ఓనర్కి ముందే చెప్తాడు, ఏమండి మీరు దయచేసి ఎవరికి ఇవ్వద్దు, బోర్డు పెట్టదని, మా ఫ్రెండ్ ఒకటి ఉన్నాడు చాలా ఇబ్బంది పడుతుంది, ఇక్కడికి రమ్మని చెబుతాను సార్, ఈ ఇంట్లో ఉంటాడు. అంటే డిఫాల్ట్గా యజమానికి కూడా అద్దె వెళ్తూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, గుడ్ విల్ పెరుగుతుంది బిల్డింగ్ మీద. పక్కన వాళ్ళు ఎవరన్నా చూసినా కానీ అమ్మయ్య బ్రహ్మాండంగా ఉందండి, ఆ ఇంట్లోకి వెళ్ళండి సార్, చాలా కలిసి వస్తుంది అంటారు. కాబట్టి అద్దె గృహాల వాళ్ళు ఈ 5 వస్తువులు తప్పనిసరిగా చూసుకోండి. డెఫినెట్గా 2 నుంచి 3 సంవత్సరాల్లో సొంత ఇంట్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి.